ఈ దిన వాక్య ధ్యానాంశము సాతాను స్వరము. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ఆదికాండం 3:1. బైబిలు గ్రంథమంతటిలో 3 సార్లు సాతాను యొక్క స్వరమును గూర్చి చదువుచున్నాం. మొట్టమొదట మన వాక్య భాగం ప్రకారం హవ్వతో మాట్లాడెను. రెండవసారి యోబునకు హాని తలపెట్టుటకై దేవునితో మాట్లాడెను. మూడవసారి యేసుక్రీస్తు 40 దినములు అరణ్యములో ఉపవాసము చేయుచుండగా ఆయనను శోధించుటకు మాట్లాడెను. సాతానుడు అవ్వను అడిగిన ప్రశ్నలో సందేహమును రేపుచున్నాడు. దేవుని ఆజ్ఞను నమ్మకుండానట్లు మోసము చేయి ప్రయత్నించుచున్నాడు. అపోస్తుడైన పౌలు సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అని పేర్కొనుచున్నాడు. ఏదేను తోటలో సాతాను హవ్వ మేలు కోరి మాటలాడుచున్నట్లు నటించెను. నిషేధింపబడిన పండును తిని దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురు అని ఆశ చూపెను. ఆదికాండం 3:6. సాతాను మాటలకు చెవియొగ్గిన హవ్వ తుదకు పతనమయ్యను. ఇదియు కాక ఆయా సందర్భములో ప్రత్యేకముగా మాట్లాడక పరోక్షముగా మాటలాడుట జరిగెను. జనసంఖ్య చూచుటకు దావీదును ప్రేరేపించెను. యేసు తాను యెరూషలేమునకు వెళ్ళుటను గూర్చియు అక్కడ అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని తెలియచేసినప్పుడు సాతాను పేతురులో నుండి ఇది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగెను. ఇస్కరియోతు యూద హృదయములో చొరబడి అప్పగించుటకు ప్రేరేపించును. అననీయ సప్పీరా హృదయమును అబద్ధమాడకు ప్రేరేపించును. దేవుని బిడ్డలారా, మీ హృదయముల యందు శరీరాశ నేత్రాశలను రేపవచ్చును. ఈ పాపము చేయుటలో తప్పు లేదు, అందరూ చేయుచున్నారు కదా. లోకమును అనుభవించుటకే మనుష్యుడు పుట్టి ఉన్నాడని తత్వజ్ఞానము చెప్పవచ్చును. అయితే మీరు సాతాను అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని సంగతిని ఎన్నడూ మరవద్దు. యోహాను 10:10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. ఈ దినవాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.